అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను చెప్పబోయేది 119వ కీర్తన, కానీ నేను మొత్తం చెప్పట్లేదు, సగం మాత్రమే చెప్తున్నా. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాస్త్రమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొని చేయి పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలన నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ ప్రేమతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా వినునాడకము. ఎవరు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నేను నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధింపు. నీ నోట నీకు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటిని నా పెదవులతో వివరించేదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మండించేదను, నీ కట్టడలను బట్టి హర్షించేదను. నీ వాక్యమును నేను మరొక యుందును. నీ సేవకుడునైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకొనుచున్నాను. నా చర్య అంతయు నీ ధర్మశాస్త్రమైన ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. గర్విష్ఠులను నీవు గద్దించున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనమును అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. ఈ సేవకులు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మట్టిని హత్తుకొనిచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. నా చర్య అంతయు నేను చెప్పకుండా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ కట్టడలను నాకు బోధింపు. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయంలో నీవు విశాలపరచినప్పుడు నీ ఆజ్ఞల మార్గంలో నేను పరుగెత్తేదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను పడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయను. అప్పుడు నేను నా పూర్ణ హృదయముతో నేను నీ ధర్మశాస్త్రం అనుసరించుదును. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోపము తట్టుకాక నీ శాసనం తట్టు నా హృదయం చూపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకునేటప్పుడు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయమును పుట్టించున్న నా అవమానం కొట్టివేము. నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు. నీ సేవకుడు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరమును నా ఎదుగు రానివ్వు. నీ మాట చొప్పున నీ రక్షణ రానివ్వు. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించేదను. నిత్యము దానిని అనుసరించేదను. నేను నీ ఉపదేశములను ఎదుకువాడను. ఇబ్బందులు లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేది. అవి నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడలను నాకు బోధింపు. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకుని దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నన్ను మిగులు ఆకర్షించిన అయినా నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను నేను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు పొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడటకు నీ కట్టడ హేతువులాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును నేను స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది.
యెహోవా నీవే నా భాగము, నీ వాక్యం అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకొని ఉన్నాను. నీ వాక్యం అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొనుచున్నాను. నీ ఇచ్చిన వాక్యం చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గంలో నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనం తట్టు మరలుకొంటుని, నీ శాసనం తట్టు మరలుకొంటుని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. భక్తిహీనుల పాసంలో నన్ను చుట్టుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరవలేదు. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుటైనను నా పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయం కొవ్వు వలె మందముగా ఉన్నది. నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీవు నన్ను బ్రతికించుము. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిను. నీ ఆజ్ఞలను అనుసరించినట్టు నాకు నేర్పుము. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులో న్యాయమైనవనియు విశ్వాసత కలవడమే నీవు నన్ను శ్రమపరచుతని నేను ఎరుగుదును. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను. నీ సేవకుని దినములు ఎంత కొద్ది. యెహోవా, నీ కనికరములు యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత కలవాడమై నీవు నన్ను శ్రమపరచుతని నేను ఎరుగుదును. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీ కట్టడలను నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షంలో నాకు కలుగును గాక. నా మీద అబద్ధములు ఆడిన వారు సిగ్గుపడుదురు గాక. నీ యందు భయభక్తులు కలవారు నీ శాసనములను అనుసరించేవారు నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయాన్ని నిర్దోషమగును గాక. యెహోవా, నా ప్రాణము నీ రక్షణ కొరకు సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదు అని నీ కనులు నా కొరకు కనిపెట్టుకొని క్షీణించుచున్నవి. నేను పొగతగులుచున్న సిద్ధి వలె నైతిని, అయినను నేను నీ కట్టడలో మరవటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. భక్తిహీనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్ణీతముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే త్రప్పాను. నేను నీ శాసనం అనుసరించుటకు నాకు నేర్పుము. అయితే నేను నీ ఉపదేశంలో విడుగా ఉన్నాను. నీ శాసనములను అనుసరించుటకు నాకు నేర్పుము. నీ కృపతో నన్ను బ్రతికింపుము. అందరికి ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పాయింట్స్ చెప్తారు ఇద్దరు.